ఆద్య అంటే చాలా వాసన ఉంటుంది, చాలా బాగుంటుంది అప్పడాలు. 20 రూపాయలు ముద్ద కొను ఉంటుంది కానీ ఈ టేస్ట్ రావు, ఇలా రావద్దు అప్పడం. చిన్నప్పడం ఇది చిన్నప్పడం నేను కొంచెం ఇంకా పలసం చేస్తే బాగుండదు. సో అంత పిండికి హే గాయ్స్, వెల్కమ్ టు దీపర్క్ యూట్యూబ్ ఛానల్. సో పార్ట్ 2కి రెడీ అయిపోయారా? సో చూసేద్దాం. పదండి పదండి, ఫుల్ మేఘం చేసినట్టుంది. అప్పుడాలే ఎండబెట్టమనే కదా ఎంత మబ్బేసి బాగా ఎండినట్టుంది. బాగా మా అదే ఎండయా బాగా 100 150 రూపాయలు కలిసి పెడితే 500 బెనిఫిట్ వచ్చింది. ఇంత చక్కటి అప్పడాలు అలా అమ్మరు. 150 రూపాయలు కలిసి పెడితే 500 బెనిఫిట్. 200 అప్పడాలు అయినాయి. కేజీన్నర పప్పు నానబెడతా, కేజీన్నర మినపప్పు 200 అప్పడాలు అయినాయి. అయిన వాళ్ళు అయితే 400 చేస్తారు. మనకి ఇంత బెనిఫిట్ ఉండదు, మళ్ళీ టేస్ట్ కూడా వస్తాయి బాగా. వేపుకుందామా వెళ్ళి? వేపుకుంటే నూనె లేపితే ఎంత తేలిపోయి ఎంత టేస్ట్ ఉంటాయో అంత బాగుంటాయి. ఇంకా 6 మాసాలు కాదు, సంవత్సరం వరకు అప్పుడే వేపు చూపిద్దామా? ఇప్పుడేంటే కొనేసి తేవడము, ఎండేసడము, సాయంకాలం ఆడించేసి తెల్ల వెంటనే చేసేవాళ్ళ. ఆడించే ఇప్పుడు పిండి ఆడించాడంటే ఆడించిన వెంటనే చేసేవాళ్ళ. ఎక్కువ ఒక రోజు టేస్ట్ పోతుంది వెంటనే చేసి మనకి 2 రోజులు పడింది అందుకే కదా అవ్వలేదు. దీని నుంచి 15 రోజులు అయిపోయింది. నేను అప్పుడు చేయలేక లేదు మా ఇద్దరిని నాకు ఒక రవ్వ కొంచెం ఇంకా తెల్లగా బాగుంది. ఒక 2 వైపు చూద్దామా? అత్తయ్య ఈ 2 వేపండి, చూద్దాం ఎలాగుందో టేస్ట్. చలో చలో, టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పేద్దాం. ఆయిల్ ఎక్కువ, దీనికి ఆయిల్ ఎక్కువ పడదు కదా? ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ 6 వేపుకున్నావు, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా వేసేసి నల్లంగా వరకు కాసిన వరకు ఇలా వేసి ఇలా తిరగేసేసి తీసి ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత అంతేనా? ఇలా వస్తాయి. నేను దీని గురించి తీసిన పర్లేదు. టేస్ట్ చూడబ్బా ఎలా పర్పర్లు అంటున్నాయా? చల్లగా అయిన తర్వాత ఇంకా పర్పర్లు ఉంటాయి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా?
సో గాయస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. నెక్స్ట్ టైం ఇంకో వంటతో మీ ముందు రెడీగా ఉంటా. బాయ్ బాయ్. వర్షం పడుతుంది, ఎలాగో తెచ్చడం మంచిదైపోయింది.